నమస్తే వెల్కమ్ టు డైట్ మెను సో ఈ వీక్ మొత్తం కూడా మనం ప్రీ డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సో లాస్ట్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి 2 days ఏదైతే మాట్లాడుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. సో చూస్తూనే లాస్ట్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయాం మనం. సో ఈ 2 days ఏదైతే మాట్లాడుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఇన్ కేస్ ఎవరైనా 2 days మిస్ అయితే ఈరోజు తెలుసుకుంటారు. ఎందుకంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో అసలు ఎటువంటి రెసిపీస్ తీసుకోవాలని చాలామంది చూస్తూ ఉంటారు, అర్థం కాదు. అందరూ న్యూట్రిషన్ దగ్గరికి లేకపోతే డైటీషియన్ దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి మన ఎపిసోడ్ చూసి కొంచెం అన్నా తెలుసుకుంటారు. ఖచ్చితంగా. అంటే బేసిక్ అయితే మనం కవర్ చేసేసాము. అట్లీస్ట్ అలా ఫాలో అయినా కూడా వాళ్ళు కొంచెం ప్రీ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఏ రెసిపీ చేస్తున్నారు ఈరోజు? సో ఈరోజు ఓట్స్ బార్లీ సూప్ చేసుకుంటారు. ఓట్స్ బార్లీ సూప్తో స్టార్ట్ చేయాలి. అసలు ఏం చేస్తున్నారేంటి మీరు? అది రొటీన్ కదా, మనం డిఫరెంట్ కాబట్టి సూప్తో ఏం చేస్తాం, రొటీన్కి భిన్నంగానమాట సూప్తో ఎండ్ చేస్తున్నాం ఈరోజు. మనం అయితే ప్రీ డయాబెటీస్లో భాగంగా ఓట్స్ బార్లీ సూప్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఓట్స్ బార్లీ సూప్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్, ఉడికించిన బఠానీ, అల్లం, వెల్లుల్లి, నూనె, ఓట్స్ పౌడర్, ఉడికించిన బార్లీ, మిరియాల పొడి. ఓట్స్ బార్లీ సూప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సూప్ కోసం తీసుకొచ్చేసారు. మొత్తం ఈ రోజు అన్ని పప్పు దినుసులు తీసుకొచ్చినట్టున్నారు. పప్పు దినుసులు అంటే అగైన్ ఒక బ్యాలెన్స్డ్ మీలే తెచ్చాను నేను. బ్యాలెన్స్డ్ మీల్ ఏమేంటి? అండ్ అలాగే మనకి ప్రీ డయాబెటీస్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ పప్పులు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఇక్కడ వచ్చేసరికి మనము ఫైబర్ ఎక్కువ యాడ్ చేయడానికి ట్రై చేసాము అశ్విని. అందుకోసం అని చెప్పేసి మనకు ఓట్స్ కానీ బార్లీ కానీ ఏంటి అంటే మనకి బాడీకి ఫైబర్ అందిస్తాయి, అట్ ద సేమ్ టైం బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అవి రెండు మనకి మేజర్ ఇంగ్రీడియంట్. అండ్ వెజిటేబుల్ ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, బట్ బేసికలీ సూప్ కాబట్టి నేను కార్న్ తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ బ్రాకలీ తీసుకోవచ్చు, లేకపోతే పాలకూర ఉడకబెట్టేసి తీసుకోవచ్చు. కొంచెం లైక్ ఏదైనా అదర్ ఏ వెజిటేబుల్ అయినా సరే ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ జనరల్ స్పైసెస్ అంతే. సో ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ లాగా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అపెటైట్ అనేది తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది. కొంచెం ఎక్కువగా తీసుకోవాలా? జనరల్గా సూప్స్ తాగితే ఆకలేస్తుంది అంటారు కదా. దీంట్లో మనం ఓట్స్ యాడ్ చేస్తాం కదా, సో ఫైబర్ యాడ్ అవుతున్నప్పుడు ఫైబర్ ఉంది అంటే ఏదైనా పర్టికులర్ మీల్లో అది మనకి ఎక్కువసేపు కడుపులో ఉంటుంది, అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. అండ్ వెంటనే ఆకలి వేయదు అనమాట. సో మనకి వెంటనే ఆకలి వేయకుండా మళ్ళీ ఇమీడియట్గా ఏం తినకుండా ఉన్నాము అంటే దానివల్ల మనకి వెయిట్ కంట్రోల్ అవుతుంది, షుగర్స్ కంట్రోల్. డిన్నర్కి తీసుకోవచ్చా ఈ సూప్? మరి డిన్నర్కి తీసుకుంటే కొంచెం ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే కష్టం, ఎందుకంటే ఓవర్ నైట్ లో షుగర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ప్రీ డయాబెటిక్ వాళ్ళకి తీసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద వెయిట్ అన్నీ చూసుకొని తీసుకోవాలి. ఒబెసిటీ అట్లా ఉన్నారు అంటే ఇది తీసుకొని దీంతో పాటు ఒక బౌల్లో సార్టెడ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి, అప్పుడు పర్లేదు. ఓవర్ నైట్ ఏవి లో షుగర్స్ అవ్వవు. సో ప్రాసెస్లోకి వెళ్ళి అప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ మనం గిన్నె పెట్టేసుకున్నాము. సో దీంట్లో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం అశ్విని. మనకు ఆయిల్ కొద్దిగా వేడెక్కాక అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. సో సూప్స్ అంటేనే మనకు కొంచెం అల్లం వెల్లుల్లి ఆ ఫ్లేవర్ తగిలితే బాగుంటుంది. జనరల్గా పేస్ట్ అవి వేసేసుకుంటూ ఉంటారు, తెలియక ఇంట్లో కొంతమంది. అలా కాకుండా మనం లైట్గా చాప్ చేసుకుంటే చిన్నగా చాలా బాగుంటుంది. సో క్రంచీగా అండ్ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. దంచి వేసుకుంటే కూడా ఫ్లేవర్ అరోమా అనేది బాగుంటుంది. అందుకోసమని మ్యాక్సిమం కుదిరినంత వరకు కూరలలో కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ల కంటే ఫ్రెష్గా అల్లము వెల్లుల్లి దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. అవును. నూనె వేడెక్కిపోయింది కాబట్టి ఫస్ట్ కొద్దిగా వెల్లుల్లి వేస్తున్నాను అండ్ కొద్దిగా అల్లం కూడా వేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో ఉడకపెట్టిన స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఓకే. వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో మనకి వాటర్ కొంచెం వేడెక్కి బబుల్స్ వస్తున్నప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే. సో ఒకసారి మనం అయితే రివైజ్ చేసుకుందాము. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి, అండ్ అలాగే ఏ స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడు మనం టెస్ట్ అనేది చేయించుకోవాలి?
సో ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటే జనరల్గా ఏంటి అంటే మన బాడీలో బ్లడ్ షుగర్స్ అనేది కంట్రోల్గా ఉండవు అనమాట. జనరల్గా ఏంటంటే మనం తీసుకున్న తర్వాత ఫుడ్ నుంచి కార్బోహైడ్రేట్స్ బాడీలోకి ఎంటర్ అవుతాయి. అయ్యాక మన బాడీ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ ఎంటర్ అయిన షుగర్స్ అన్నిటిని ఎనర్జీ లాగా బ్రేక్ డౌన్ చేసేసి మనం చేసే పనుల కోసం యూజ్ చేసుకుంటుంది. అది జనరల్గా జరిగే ప్రాసెస్. బట్ ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఏమవుతుంది అంటే తీసుకున్న ఫుడ్ని ఆ షుగర్స్ లాగా ఉంటాయి కదా, వాటిని ఇన్సులిన్ వచ్చి బ్రేక్ డౌన్ చేయాలి. అది అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్గా ఉండదు. లేదు అంటే సరిపడేంత ఉండదు అనమాట. సో అలా చేయనప్పుడు షుగర్స్ అనేది బిల్డ్ అవుతూ వెళ్ళిపోతుంటాయి. సో దానివల్ల బాడీలో ఓవరాల్గా షుగర్స్ అనేది స్పైక్ అవుతుంది. సో ఆ స్పైక్ ఎక్కువగా అయినప్పుడు వాళ్ళకు డయాబెటిక్లోకి ఎంటర్ అయిపోతారు. బట్ కొన్ని కండిషన్స్లో ఏంటి అంటే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ లైక్ సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రాపర్గా డైట్ ఫాలో అవ్వకుండా ఉండడము, డైట్లో ఎక్కువ షుగర్స్, చాక్లెట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నప్పుడు కూడా ఈ కండిషన్ అనేది వస్తుంది. సో అలా వచ్చినప్పుడు జనరల్గా సిమ్టమ్స్ వచ్చేసరికి చాలా హెవీగా హెడేక్స్ రావడము, అంటే ఫ్రీక్వెంట్గా డేలో 2-3 టైమ్స్ సివియర్ హెడేక్ అని చెప్తూ ఉంటారు. లేదు అంటే కళ్ళు తిరగడం, సరే తెలియకుండానే వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోవడము, ఎక్కువగా యూరిన్కి వెళ్ళడము, లేదంటే యూరిన్ ఫౌల్ స్మెల్ రావడము. సో ఇవి బేసిక్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి. అది మనకు 1-2 డేస్ ఉండి తగ్గిపోయాయి అంటే లైక్ జనరల్ కండిషన్స్ వల్ల అయి ఉండొచ్చు. బట్ ఇది కంటిన్యూ అవుతుంది ఆల్మోస్ట్ 1 వీక్, 4 డేస్, 5 డేస్ అలా అవుతుంది అంటే మాత్రం ఫ్యామిలీ హిస్టరీలో కూడా డయాబెటిక్ ఉంటే ఖచ్చితంగా షుగర్స్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకు అక్కడ తెలుస్తుంది అనమాట ఏ స్టేజ్లో ఉన్నాము, ప్రీ డయాబెటికా, డయాబెటికా, నార్మల్. సో దాన్ని బట్టి మన ఫర్దర్ డైట్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ సజెస్ట్ చేస్తాం. ప్రీ డయాబెటిక్ అని తెలిస్తే కనుక మనం కంట్రోల్ చేసేసుకోవచ్చా? ఫుడ్తో మొత్తం అంతా క్యూర్ అవుతుంది? ఏమైనా ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారా? ప్రీ డయాబెటిక్ కండిషన్లో జనరల్గా ఇవ్వరు. ఎందుకంటే అది ఎక్స్ట్రీమ్ లెవెల్ అయిపోయి మన బాడీలో ఇన్సులిన్ అసలు సరిపోదు దానికి అనుకుంటేనే మనకి డయాబెటిక్ అయిపోయి ట్యాబ్లెట్స్ ఇస్తాం. సో ప్రీ డయాబెటీస్లో ఏంటి అంటే కొంచెం అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ షుగర్ స్పైక్ అనేవి అయినాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకుంటూ ప్రాపర్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు కూడా నార్మల్ అయిపోతుంది. సో ఆ స్టేజ్లో జనరల్గా ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వరు. ఓకే డాక్టర్. ఇది కూడా బాయిల్ అయిపోయింది. అవును. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం దీంట్లో కొద్దిగా ఓట్స్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఉడకపెట్టుకున్న బార్లీ గింజలు కూడా 1 స్పూన్ యాడ్ చేస్తాం. బఠానీ కూడా యాడ్ చేస్తాం. ఓకే. కొద్దిగా కారం వేసుకుంటున్నాం. కొద్దిగా ఉప్పు. ఓకే. సో స్పైసెస్ అవి దీంట్లో తగ్గించుకోవాల్సిన అవసరమేం లేదు, కొంచెం నార్మల్గా తీసుకుంటే సరిపోతుంది. సో జనరల్ డయాబెటిక్లో మనకు స్పైస్ రెస్ట్రిక్షన్ అనేది ఉండదు, అన్ని స్పైసెస్ తీసుకోవచ్చు. ఓకే. కొద్దిగా మిరియాల పొడి. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఓకే. సో కన్సిస్టెన్సీ గురించి మనం ఏమీ యూజ్ చేసుకోలేదు దీంట్లో, ఇలానే ఉంటుందా? ఓట్స్ పౌడర్ అనేది మనకి జనరల్గా ఓట్స్ మనం వాటర్లో బాయిల్ చేసినప్పుడు కూడా చూడొచ్చు, ఆ గమ్మీ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఆ ఓట్స్ వల్లే ఆ థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. సో ఎటువంటి లైక్ కార్న్ సిరప్ అదంతా అవసరం లేదండి. ఓకే. సో దీన్ని మనం ఒక 1 మినిట్ బాయిల్ చేసుకొని ఆఫ్ చేసేసుకోండి. సో మనకి సూప్ అయితే రెడీ అయిపోయింది అశ్విని, సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. ఓకే. సో మన ఓట్స్ బార్లీ సూప్ అయితే రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే. ప్రీ డయాబెటీస్లో భాగంగా ఓట్స్ బార్లీ సూప్ ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఓట్స్ బార్లీ సూప్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్, ఉడికించిన బఠానీ, అల్లం, వెల్లుల్లి, నూనె, ఓట్స్ పౌడర్, ఉడికించిన బార్లీ, మిరియాల పొడి. ఓట్స్ బార్లీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి, అల్లం, ఉడికించిన స్వీట్ కార్న్, తగినంత నీళ్లు వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఓట్స్ పౌడర్, ఉడికించిన బార్లీ, ఉడికించిన బఠానీ, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాయిల్ చేసుకుని సర్వింగ్ బౌల్ లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఓట్స్ బార్లీ సూప్ రెడీ. ఓట్స్ బార్లీ సూప్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం.
అబ్బా ఘాటుగా వేడివేడిగా చాలా చాలా బాగుందండి. యమ్మీ రెసిపీ అని చెప్పొచ్చు, అంత టేస్టీగా ఉంది. సో మీరు అన్నట్టుగానే దీంట్లో ఓట్స్ పౌడర్ మిక్స్ చేసామని అయితే అస్సలు తెలియట్లేదు, అంత టేస్టీగా ఉంది. బట్ కన్సిస్టెన్సీ అయితే నార్మల్ క్లియర్ సూప్ కంటే ఇది బాగుంటుంది, కొంచెం థిక్గా వచ్చింది, బాగుంది. అండ్ ఇంకా ఆకుకూరలు వేరే వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, ఈ వీక్ మొత్తం కూడా మనం ప్రీ డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటూనే మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.